ఇప్పుడు ఇద్దరు వచ్చిపోయినారు కానీ మాకేం చేయలే. మోరీలు ఘోరంగా ఉన్నాయి, పందులు ఘోరంగా ఉన్నాయి, మస్తు ఆగమున్నది. బాణపురం కుక్కలు అంటే ఇక మామూలుగా కానీ పందులు ఉన్నాయి బాగా. మోరీలు కావాలి మాకు అంతే. ఒక్కరు మాట్లాడు. ఇప్పుడు మోరీలు కావాలంటే ఎవరికి గెలిపించుకుందాం అనుకుంటున్నారు మీరు? అంతకుముందు ఎవరికి గెలిచిరు? ఇప్పుడు ఎరకలైనా నిలబడ్డాడు. అందరికి మాకు భాస్కర్ మేము గెలిపిస్తాం. మాకు మోరీలు, మాకు శిశురోళ్ళు, మాకు పాములు పురుగులు అన్ని సీతం వస్తున్నాయి మా గల్లీల పంటి. మేము సత్తా బత్తా మాకు ఎవరు కానిలే. ఇద్దరు వచ్చిన నా తమ్ములు మాకేం చేసుకోలే. నా మూడు చూడు 4 ఏళ్ళు పింఛను లేవు, ఏది లేదు. మాకు సౌకర్యం చేయాలని మేము భాస్కర్ తరఫున నిలబడతాం. మాట్లాడతారా? అనిల్ కుమార్, 5వ వార్డులో నేను కార్యకర్తగా పనిచేసినా కానీ మాకు పార్టీల నుండి ఏ పార్టీ నుండి అయినా కూడా మాకు మౌలిక సదుపాయం అనేది ఏది లేదు. మాకు మెయిన్ ప్రాబ్లం వల్ల రోడ్లు, మోరీలు, శ్మశానం వాటికి అసలు లేదు. ఊరి నుండి దూరం ఉండట్లా మాకు ఈ ఏరియాని పట్టించుకునే నాదుడు లేడు. అందువల్ల మేము ఇక్కడ లోకల్ క్యాండిడేట్ని గెలిపించుకొని పనులు చేయించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇందులో మెయిన్గా మాకు కుక్కల బెడదలు ఉన్నాయి, రోడ్లు లేవు, మోరీలు లేవు, శ్మశాన వాటిక లేదు. సీజీ చేయబట్టి రోడ్లు కూడా మున్సిపల్ వాళ్ళు కూడా బయట వాళ్ళు గెలిసరికి ఆ క్లీనింగ్ కూడా బరాబర్ చేయక సీదంతా పెరిగి పురుగులు పుట్రాలు వచ్చి పాములు వచ్చి లాస్ట్ టైం కూడా 5-6 పాములు కలిసి కుక్కలు కలిసి అన్ని రకాలు ఉన్నాయి. ఏది పట్టించుకోకుండా మాకు అవసరం లేదు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఒకటి హాస్పిటల్ అని కూడా ఏర్పాటు చేసుకోవాలని అదొకటి మెయిన్ ఎజెండా మాకు ఉన్నాయల్లా. బస్తీ దవాఖాన ఒకటి, శ్మశాన వాటిక, మోరీల్ రోడ్లు, వీటి గురించి మేము కొట్లాడుకొని లోకల్ క్యాండిడేట్ను గెలిపించుకొని చేసుకోవాలని మా అభ్యర్థన. అందుకే పేరు నా నమస్కరిస్తూ కోరుకునేది ఏమనగా మా మైనార్టీ తరఫున గతంలో జరిగిన అన్యాయాన్ని గుర్తుంచుకొని ఈసారి మా భాస్కర్ అన్నను ఎన్నుకోవడం జరిగింది. అందరూ దయచేసి యాపిల్ గుర్తుకు ఓటేసి మా భాస్కర్ అన్నను భారీ మెజార్టీలో గెలిపించుకొని మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బయటలోకి రావడం జరిగింది. గతంలో నేను పార్టీలో పనిచేసినాను, కాకపోతే టికెట్ నాకు రావడం వల్ల ఇండిపెండెంట్గా అయినా నేను ప్రజాసేవ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చినాను. గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు మా కాలనీకి జరగలేదు. మా కాలనీ ప్రజలు చాలా బాధపడ్డారు. కాబట్టి నేను ముందుకు వచ్చి మా కాలనీ సమస్యలను మేమే పరిష్కరించుకుంటామని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. మా మద్దతుదారులంతా, మా కాలనీ ప్రజలంతా నాకు ఫుల్ మద్దతు ఇస్తారు. కాబట్టి నేను ముందుకు రావడం జరిగింది. మీ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి? మౌలిక వసతులు అనేవి ఏవీ లేవు. కరెంటు వైర్లు అయినా, మోరీలు అయినా, డ్రైనేజ్ సమస్యలు అయినా, సిసి రోడ్లు అయినా, శ్మశాన వాటిక ప్రధాన సమస్య, ఇవన్నిటికి కూడా మా కాలనీ ఇంతవరకు గత ప్రభుత్వంలో కూడా నోచుకోలేదు. ఇప్పటికి కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి మేము మా కాలనీ తరఫు నుంచి మేమే వచ్చి మా కాలనీ సమస్యలు అనేది మేమే పరిష్కరించాలి. మా కాలనీ మొదటి అంతా సపోర్ట్ చేస్తారు. కాబట్టి నేను ముందు రావడం జరిగింది.